కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం రానుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి విషయంలో అందరికీ స్పష్టత ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలంతా వ్యవహరిస్తారని లావు తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు తరలించే నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో అడ్డంకుల్ని అధిగమిస్తామన్నారు. ఎంపీలు ఇంకా మెరుగ్గా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ విషపు ప్రచారాలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కొన్నింటిని మేము ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా పూర్వోదయ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అలొకేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పూర్వోదయ కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా వీటిని పూర్వోదయ స్కీమ్ కింద మనము తీసుకొని పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దాని గురించి బడ్జెట్ సమావేశాలు దాని గురించి మాట్లాడబోతా ఉన్నాం. రెండవది రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలి. దానికి సంబంధించి 15,000 కోట్ల పైగా ఫండింగ్ కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి ఇప్పటికున్న 8 లక్షల హెక్టార్లు ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా ఒక 40 లక్షల ఎకరాలకి పెంచాలి రాయలసీమ అంతా కూడా అని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా రేపు మాట్లాడబోతా ఉన్నాం. అలాగే నల్లమల సాగర్ ఏదైతే పోలవరం మనం పూర్తి చేసుకుంటా ఉన్నామో పోలవరం నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా నుంచి రాయలసీమకి నీళ్లు ఇవ్వాలి అంటే నల్లమల సాగర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి కూడా రేపు బడ్జెట్ సమావేశంలో మాట్లాడబోతా ఉన్నాం. అత్యధికంగా దాదాపు 1,00,000 కోట్ల పైగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే లైన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ప్రాజెక్ట్స్ సాగుతా ఉన్నాయి. కాబట్టి దాని గురించి చర్చించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడతాం. వీటన్నిటితో పాటుగా అమరావతికి సంబంధించి దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో దాని గురించి కూడా మేము రేపు ఈ బడ్జెట్ సమావేశంలో ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మిగులు జలాల పైన ఏదైతే గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయో వాటిని మేము ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏ రాష్ట్రానికి కూడా దీనిపైన ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకూడదు అనేది మా వైపు నుంచి మేము చెప్తా ఉన్నది.